ఓం నిఖిల గురవే నమః. ఓం గురుభ్యో నమః. ఆ ప్రత్యంగిర అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఈరోజు మనకు శత్రుపీడలంటే భయంకరంగా ఉంటాయి. మనతోటే ఉంటారు, మన వెనకే గోతులు తీస్తారు. అటువంటి వారు గుర్తించడం చాలా కష్టం. వారు ఎలా ఉంటారంటే మనతోటి ఎంతో మంచిగా, మనతోటి ఆప్యాయతతో వండుకుంటూ మన ఇంటికి వస్తూ మన ఇంట్లో ఎంతో ఆహ్లాదకరంగా మన ఇంట్లో సామాన్లను చూసి కూడా కుళ్ళుబోతుతనంతో మనతో వండుకుంటూ మనకే గోతులు తీస్తూ మన ఉన్నతిని వాళ్ళు కంటి రెప్పవాల్చకుండా చూస్తూ వాళ్ళ కళ్ళన్నీ మన మీదే పోసుకుంటూ వాళ్ళు మనను నానా ఇబ్బందులు పడడానికి కారణం అవుతూ ఉంటారు. అటువంటి వారిని ఎలా గుర్తించాలో మనకు తెలియదు. వారు ఎలా ఉంటారో కూడా మనకు అర్థం కాదు. ఎందుకంటే మనతోటే ఉంటారు, మనతోటే అన్ని పనులు చేసుకుంటూ ఉంటారు, మనతోటి బాగుపడుతూ ఉంటారు. కానీ వాళ్ళు ఎవరు అనేది మనం గుర్తుపట్టడం చాలా కష్టం. అలాగే మనము ఎంతో ఆర్థికంగా ఎదుగుదామని చెప్పి మనం ఎంత కష్టపడుతున్నా ఇలాంటి వారి వల్ల కనుదిష్టితో ఎంతో ఇబ్బందులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అటువంటి వారిని మనం ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ విధంగా ఇటువంటి మనకు తగలకూడదు. మన ఇంట్లో ఎప్పటికీ గొడవలు అవ్వుకుంటూ భార్యాభర్తల మధ్య అయితేంది, తల్లి కొడుకుల మధ్య అయితేంది, తండ్రి కొడుకుల మధ్య అయితేంది, ప్రతి ఒక్కరికి ఈ విధంగా గొడవలు అయితేనే ఉంటాయి. ఒకరికి అసలుకి సఖ్యత ఉండదు. ఇటువంటి వారిని మనము ఏ విధంగా ఎదుర్కోవాలో మనకు అర్థం కాదు. ఎవరు చేస్తున్నారో మన మీద ఇంత కుట్ర ఏ విధంగా జరుగుతుందో మనకు అర్థం కాలేని పరిస్థితులలో ఉంటాం. ఏం చేయాలి, మనకు ఎలా మనం ఈ యొక్క సమస్యల నుండి బయటపడాలి? మనం ఒక ఇల్లు కట్టుకుంటామని చెప్పి ఇల్లు మొదలు పెడతాం, అది పని స్టార్ట్ కాకముందుకే ఆ పని ఆగిపోతుంది. మనము మన ఇంట్లో పిల్లలకు సంబంధాలు చూసి మంచిగా పెళ్లి చేద్దాం అనుకుంటాం, కానీ ఎటువంటి సంబంధాలు కూడా కుదరవు. అవి ఎందుకు ఆగిపోతున్నాయో కూడా మనకు అర్థం కాదు. ఈ విధంగా మన యొక్క ఉన్నతికి మన చుట్టూ ఉన్నవారే మన వెనుకనే గోతులు తీసేవారు చాలామంది ఉంటారు. రాజకీయంగా మనం ఎంతో ఉన్నతికి ఎదగడానికి ఎంతో కష్టపడి మనం చిన్నప్పటి నుండి రాజకీయంగా మనం కష్టపడి ఒక మెట్టుపై ఒక మట్టు ఎక్కుతూ ఉంటాం. కానీ మనం చేసే పనులతో మనకు పేరు వస్తున్నది చూసి మనతో ఉండేవారే వాళ్ళ కనుబోతుతనంతో, కుళ్ళుతనంతో మన వెనుకనే వాళ్ళు గోతులు తీస్తూ ఉంటారు. ఇటువంటి వాటిని మనం దూరంగా ఇలా పెట్టాలి. ఇటువంటి వారి దగ్గర నుండి మనం ఏ విధంగా బయటపడాలి? ఒకటే ఒక మార్గం. మనము ఈ యొక్క సమస్య నుండి బయటపడాలి అంటే మనం ఈ యొక్క సమస్యను మనం దరిచేరి మనం బయటపడాలంటే ఒకటే ఒక విషయం. మనము గురువారం రోజు రాత్రి కానీ శనివారం రోజు రాత్రి కానీ ఆ యొక్క ప్రత్యంగిర అమ్మను తలుచుకొని మనము ఈ యొక్క పని చేస్తే మనం ఖచ్చితంగా ఆ యొక్క సమస్య నుండి బయటపడమే కాదు, మన జీవితంలో ఎంతో ఉన్నతి వచ్చి మనకు ఇక తిరుగు అనేదే ఉండదు. ఒక గురువారం ఒక శనివారం అనే కాదు, మనము ఎప్పుడు ఈ చికాకులు జరిగిన గురువారం కానీ శనివారం కానీ రాత్రి సమయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలి. అది ఏం లేదు, మనం ఒక రాగి ప్లేట్ కానీ రాగితో సంబంధించిన ఒక ప్లేట్ లాంటిది చూసుకొని దానిలో కర్పూరం వేసి దాంట్లో మనం ఆ యొక్క కర్పూరాన్ని వెలిగించి ఆ యొక్క ప్రత్యంగిర అమ్మను ఒకటే నా వెనక ఉంటూ నాతోటే ఉంటూ నా మీద గోతులు తీసేవారు వారు నాశనం కావద్దు, కానీ నాకు దూరం అయిపోవాలి అమ్మ అని అమ్మవారిని కోరుకొని నేను జీవితంలో ఎంతో ఎత్తుకెదగాలని చెప్పి అమ్మవారిని కోరుకొని ఒక పిరికెడు తెల్ల ఆవాలను మనం చేతిలో తీసుకొని ఆ యొక్క తెల్ల ఆవాలను చేతిలో పట్టుకొని కర్పూరం ఒక రాగి పాత్రలో వెలిగించి
అమ్మవారిని ఒకటే కోరుకోవాలి, నాకు ఎవరైతే కీడు చేస్తున్నారో, కీడు చేయడానికి ప్రయత్నిస్తున్నారో వారు నా నుండి దూరం అయిపోవాలి, వారు నాశనం అయిపోవాలి అని మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ కోరుకోకూడదు. ఇది మాత్రం మరీ చెప్తున్నాను. ఎటువంటి మనకు ఆర్థిక ఇబ్బందులున్నా కానీ, ఇంటిలో కుటుంబ సమస్యలున్నా అన్నీ తీరిపోతాయి. ఈ విధంగా మనం అమ్మవారిని ఒక 14 సార్లు తలచుకొని ఆ యొక్క తెల్ల ఆవాలను ఆ హారతి కర్పూరంపై వేసేయాలి. అలా వేసేయడం వల్ల ఆ తెల్ల ఆవాలు పటపటలాడుతూ ఉంటాయి. అలా పటపటలాడి మన ఇంట్లో సమస్యలన్నీ దూరమైపోతాయి. ఆ యొక్క హారతిలో అది మొత్తం కాలిపోయాక ఆ బూడిదను బయట మనం కడిగేసుకొని, మనం బయటపడైన అవసరం లేదు, బయట మన సింక్లో కానీ ఎక్కడ కానీ కడిగేసుకొని దాన్ని మళ్ళీ శుభ్రంగా కడిగి ఇంట్లో పెట్టుకుంటే సరిపోతుంది. అంతే. మనకు ఎటువంటి చికాకులైనా కానీ, ఆర్థిక సమస్యలైనా కానీ, మనకు ఏ పనులు మొదలుపెట్టినా చికాకులు జరుగుతున్నా కానీ ఈ యొక్క పరిహారం మీరు చేసుకోండి. మీకు ఎప్పుడు చికాకులు జరిగినా కానీ ఈ యొక్క పరిహారం చేసుకోండి. మీకు జీవితంలో మీకు తిరుగనేది ఉండదు. మీరు రాజకీయంలో ఎంతో ఎత్తుకు ఎదుగుతూ ఉంటారు, ఎంతో ఉన్నతమైన పదవులు వస్తూ ఉంటాయి. మీరు కట్టుకుందాం అనుకున్న ఇల్లు సకాలంలో పూర్తవుతుంటుంది. మీరు ఎంతో ఉన్నత స్థాయిలోకి వెళ్తారు. ఆర్థికంగా మీరు ఎంతో బాగుపడతారు. ఈ యొక్క పరిహారంతో మీరు మంచిగా ఉండండి. ఎవరి చెడు మాత్రం దయచేసి కోరుకోకండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చేది ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరికీ మేము ఎక్కడెక్కడనో ఉండి ఇవన్నీ తెలుసుకొని మీకు చెప్తున్నాం కాబట్టి మా యొక్క కష్టాన్ని మీరు గుర్తించి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయాలి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకా 10 మందికి తెలుస్తుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై ప్రత్యంగిరామాత.